యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో దూసుకుపోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, బాధ్యతలు చేపట్టిన 150 గంటల్లోనే 50కి పైగా నిర్ణయాలు తీసుకున్నారు. అసలు కేబినెట్ సమావేశమే జరపలేదు, కానీ నిర్ణయాలు మాత్రం చకచకా వెలువడుతున్నాయి. తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషినని నిరూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పాలనలో ఎలాంటి అనుభవం లేకపోయినా నిర్ణయాలు మాత్రం చకచకా తీసేసుకుంటున్నారు. సీఎం పదవి చేపట్టిన 150 గంటల్లోనే ఆయన ఏకంగా 50కి పైగా నిర్ణయాలు తీసేసుకున్నారు. అక్రమ కబేళాల మూసివేత సహా పలు సంచలన నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెంచేందుకు బయోమెట్రిక్ ను తప్పనిసరి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పాన్ మసాలాలపై నిషేధం విధించారు. మానస సరోవర్ యాత్రికులకు ఇచ్చే ఆర్థిక సాయం 50,000 నుంచి 1,00,000కు పెంచారు ఆదిత్యనాథ్. ఆకతాయిల పనిపట్టేందుకు యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు, పండుగ రోజుల్లో కోతల్లేని విద్యుత్ అందించడం యోగి తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు. ఇక మంత్రులు, అధికారులు 15 రోజుల్లోగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశించిన సీఎం ఫైళ్లన్నీ ఇంటి వద్ద కాకుండా ఆఫీసుల్లోనే క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు. పార్టీ నేతలను కాంట్రాక్ట్ పనులకు దూరంగా ఉండాలని కోరిన ఆయన నేర నేపథ్యం ఉన్న కాంట్రాక్టర్లను పనుల నుంచి తప్పించాలని నిర్ణయించారు. యోగి ఇన్ని నిర్ణయాలు తీసుకున్నా ఇప్పటి వరకు ఒక్క కేబినెట్ సమావేశం కూడా పెట్టలేదు. మంత్రిమండలి సమావేశం జరపకుండానే నిర్ణయాలు మాత్రం ప్రకటించేస్తున్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇటు గుజరాత్ ఎన్నికల్లో యోగి సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. యూపీలో యోగి తీసుకుంటున్న నిర్ణయాలతో ఆయనకు క్రేజ్ పెరిగిందని, దాన్ని ఉపయోగించుకోవాలని కమల్నాథులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ ప్రధాన ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాల సమాచారం.